ఆల్మోస్ట్ 25-30 సంవత్సరాల నుండి న్యూస్లో వచ్చేది చదవడం జరుగుతూ ఉంది. బట్టమేక పక్షులను రక్షించాలి, దీని జాతి తగ్గిపోతూ ఉంది. ఒకానొక టైంలో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డాక్టర్ సలీం అలీని ఒక గొప్ప వ్యక్తి, పద్మవిభూషణ్ వచ్చింది, పద్మభూషణం వచ్చింది. ఆ డాక్టర్ సలీం అలీ ఆధ్వర్యంలో పిఎన్హెచ్ఎస్ దగ్గర 60 ఏళ్ళు నడిచింది, బాంబే నేషనలిస్ట్ సొసైటీ. ఆయన ఒక టైంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నెహ్రూ గారికి చెప్పి, సార్ మనము బట్టమేక పక్షి ఇండియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో అతిపెద్ద పక్షి, ఎగిరే పక్షుల్లో ప్రపంచంలో అతిపెద్ద పక్షి, దీన్ని మనం నేషనల్ బర్డ్గా పెడతాము పీకాక్ బదులు అని అన్నాడు. కానీ నెహ్రూ గారు ఏమన్నారంటే, బట్టమేక పక్షిని ఇంగ్లీష్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు. బస్టర్డ్ ఒక విధంగా భూతపదం అవుతుంది, జనాలు దాన్ని బాస్టర్డ్ అంటారు, అదొక భూతపదం ఇంగ్లీష్లో. కాబట్టి బట్టమేక పక్షిని బదులు మనకు ఈరోజు పీకాక్ నెమలి మనకు జాతీయ పక్షి. సో దీనికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన డాక్టర్ సలీం అలీ గారు ఇక్కడికి వచ్చినారు, చాలా ఏళ్ళ క్రితం ఇక్కడికి వచ్చినారు. సో బాంబే నేషనలిస్ట్ సొసైటీ వాళ్ళు ఇక్కడ 82 నుండి 88 దాకా డాక్టర్ రహమాని అని ఇక్కడ వాళ్ళ క్యాంప్ వేసి 6 ఏళ్ళు ఇక్కడ ఉండి ఈ బట్టమేక పక్షి ఈ జాతి గురించి, ఇక్కడ ఉండే గడ్డి గురించి వాళ్ళు స్టడీ చేసి కొన్ని రికమెండేషన్ ఇచ్చినారు. బట్టమేక పక్షి గురించి మన వాసుదేవ గారు ఆల్రెడీ చెప్పారు, దీని జాతి అంతరిస్తుంది, దీన్ని కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకోవాలంటే 80లోనే రెహమాన్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ బట్టమేక పక్షి 2400 ఎకరాల్లో ఉంది. ఈ మన నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంచురీ 2400 ఎకరాల్లో ఉంది. ఇది సరిపోదు, ఇంకా 200 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే అలగనూరు, జల్కనూరు, పార్మంచాల, అట్లా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల పొలము ఉంది. 200 స్క్వేర్ కిలోమీటర్ల పొలం ఆల్రెడీ ఉంది. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంది, ప్రైవేట్ రైతులది కాదు. దీన్ని కూడా బఫర్ జోన్ కింద క్రియేట్ చేయమని చెప్పినారు. కానీ మన ప్రభుత్వము పర్యావరణం గురించి అయితేనేమి అప్పట్లో సరైన శ్రద్ధ తీసుకోలేదు. కాబట్టి ఇది క్రమేణా మన రోలపాడుకు సంబంధించిన గడ్డి ప్రాంతము క్షీణించి పోతూ ఉంది. అదే కాకుండా 80 తర్వాత 83, 84 ఆ టైంలో తెలుగుగంగా రావడం వల్ల బ్లాస్టింగ్ జరగడం వల్ల ఈ పక్షులకు కొంచెం అంతరాయం కలిగింది, రావడం తగ్గిపోయింది. సో ఈ మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఇరిగేషన్ వచ్చిన తర్వాత, వాటర్ సౌకర్యం వచ్చిన తర్వాత మన అగ్రికల్చర్ పెరిగింది, మార్పులు జరిగినాయి. అగ్రికల్చర్లో చాలా మార్పులు, వ్యవసాయంలో చాలా మార్పులు జరిగినాయి. ఇదివరకు మనం బుడ్డలు వేస్తుంటివి, కందులు వేస్తుంటివి, శనగలు వేస్తుంటివి. అవి కాకుండా ఇప్పుడు ఒకటే ఒక పంట వేస్తున్నాం. సులభమైన పంట ఏదంటే మొక్కజొన్న, తర్వాత లేదంటే మొక్కజొన్న తీసేసిన తర్వాత శనగలు వేస్తున్నాం. శనగలు మన పక్షులకు ఇష్టమైన పదార్థము. మొక్కజొన్నలు కూడా ఇష్టం. ఇప్పటి వరకు ఇంత వయసు ఉన్నప్పుడు మొక్కజొన్నలు ఆకర్షిస్తుంది పక్షులను, దాని తర్వాత ఆకర్షించవు. సో ఇవన్నీ జరుగుతూ మన ఎనర్జీ కోసము, డెవలప్మెంట్ కోసము ఎనర్జీ ప్రాజెక్టులు చాలా వచ్చినాయి. ఈ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంటే రిన్యూవబుల్ ఎనర్జీ, అంటే మన సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ టర్బైన్స్ అని కావచ్చు, దేశమంతా వచ్చినాయి ఈ ప్రాజెక్ట్స్. ఇవి దీనికోసము, ఈ ప్రాజెక్ట్స్ కోసము హై టెన్షన్ పవర్ లైన్స్ వేయడము. ఎంటైర్ మన భారతదేశం మనం మ్యాప్ కింద చూస్తే ఆ మ్యాప్లో మొత్తం ఇవే కనిపిస్తాయి. ఈ హై టెన్షన్ పవర్ లైన్స్ వల్ల పక్షులకు ఎగరడానికి ఆటంకమైపోయినాయి. ముఖ్యంగా మన బట్టమేక పక్షి అది దగ్గర 18 కేజీల తూకం ఉంటుంది, 4 ఫీట్ హైట్ ఉంటుంది మొగదైతే. అది ఆ ఎగిరేటప్పుడు చాలా స్పీడ్తో ఎగురుతుంది. ఆ స్పీడ్లో దానికి కనిపించదు, ముందు చూపు తక్కువ, దానికి చాలా తక్కువ పక్షికి. వైర్లను తట్టుకొని కింద పడి చనిపోతున్నారు. సో దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, ఈ వైర్లన్నీ కిందికి తీసుకోమన్నారు, భూమి కిందికి తీసుకోమన్నారు. అది సాధ్యం కాకపోతే వాళ్ళను పక్కకు జరిపి డైవర్టర్స్ తట్టారు. ఆ డైవర్టర్స్ కింద వైర్ల మీద పెడితే పక్షి చూసి పక్కకి వెళ్ళిపోతుంది. చిన్న పక్షి అయితే వెళ్ళిపోతుంది, కానీ పెద్ద పక్షి పోవడం కష్టం. దేశాన్ని చుట్టూ ఎక్కడైతే ప్రస్తుతము